నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ వనస్థలీపురంలో పీఆర్సీ సంఘాల ఆందోళన పీఆర్సీ నిరాశకు గురి చేసిందని జేఏసీ నేతల మండిపాటు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైసీపీ మంత్రుల భేటీ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల గెలుపుపై చర్చ కడప జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు బంకులో పెట్రోల్ను పరిశీలించిన అధికారులు ఢిల్లీ రైతులకు మద్దతుగా కాకినాడలో రైతు సంఘాల ర్యాలీ కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ మహబూబాబాద్ జిల్లా కురివిలో గొర్రెల లారీ బోల్తా 70 గొర్రెల మృతి 2 తీవ్ర గాయాలు ఇక పీఆర్సీ రిపోర్టు పత్రాలను తెలంగాణ ప్రభుత్వ పెన్షన్లు వనస్థలిపురంలో తగలబెట్టారు. ఎంతో ఆశతో ఉన్న పెన్షన్లకు తాజా నివేదిక పీఆర్సీ తీవ్ర నిరాశకు గురి చేసిందని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న పక్క రాష్ట్రం 27% ఫిట్మెంట్ ఇస్తుండగా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందంటూ పెన్షనర్లు వాపోయారు. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి శంకర్ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గదరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, హిందూపురం ఎంపీ గోరెట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్సీ శివరాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎలక్షన్లో అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని సూచించారు. ఇక తిరుపతి బీజేపీ జిల్లా కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా నుంచి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోకలరెడ్డి ఈశ్వర్ యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి జంజం తేజోవతి, బీజేపీ చిత్తూరు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పొనకంటి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించారు. బీజేపీ రాజకీయ పార్టీలో మాత్రమే బీసీలకు, బీసీ మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయని పొనకంటి భాస్కర్ తెలిపారు. అదేవిధంగా బీసీ చట్టం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని పోకలరెడ్డి ఈశ్వర్ యాదవ్, జంజం తేజోవతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర శివనారాయణ, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ చిత్తూరు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్ కి ధన్యవాదాలు తెలిపారు.
కార్యవర్గ సభ్యులుగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వీళ్ళిద్దరూ కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తారని అనేక కులాలైనటువంటి బీసీలలో ఉన్నటువంటి అనేక కులాలని వాళ్ళందరినీ కూడా పార్టీకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి రెడ్డీశ్వర్ యాదవ్ గారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో నన్ను గుర్తించి బీసీల బలోపేతాని కోసం రాష్ట్ర కార్యదర్శిగా ఆ పదవిని నాకు నాపై నమ్మకంతో ఇచ్చినందుకు ఎల్లవెల్ల పార్టీకి నేను శ్వాస ఉండేంత వరకు కృషి చేస్తానని, అదేవిధంగా మా శ్రేయోభిలాషులు, మిత్రులు, మా అన్నలు, సీనియర్ నాయకులు నాకు దశ దిశ నిర్దేశించి మంచి చెడు చెప్పే మా పొనగటి భాస్కరన్న గారి నేతృత్వంలో ఈ రోజు తమ్ముడికి వచ్చిందన్న ఒక ఆనందంలో అన్న ఈ రోజు సన్మాన కార్యక్రమం చేయడం నిజంగా నాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా మా మిత్రులు అందరూ కూడా నన్ను ఈ రోజు గౌరవించి ఈ విధంగా సన్మానం చేయడం చాలా ఆనందకరం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు బీసీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అన్ని పార్టీలు బీసీలు నమ్ముకొని వాడుకొని వాళ్ళు ఉపయోగించుకొని అందలమెక్కి ఈ రోజు బీసీలను అధపాతాలకు తొక్కేసే రోజుల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యి ఈ రోజు బీసీలకు అందరికీ ఒక పెంట చెప్పుగా చూపించి ఈ రోజు అందరికీ కూడా బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేము కూడా మా పైన నమ్మకం ఉంచి మమ్మల్ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు గాను మేము అన్ని కులాలను కలుపుకొని భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కృషి చేసి బీసీలు అంటే ఏంది అనేది ఓబీసీ మోర్చాలో మేము చూపిస్తామని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నన్ను నియమించిన, నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యత నాకు అప్పగించిన పార్టీ అధ్యక్షులు సోమవీరాజు గారికి, అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షులు శివనారాయణ గారికి, జిల్లా అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ నేను బీసీల అభివృద్ధికి, వాళ్ళ సమతుల్యానికి, వాళ్ళ యొక్క సామరస్యానికి, వాళ్ళతో ఐక్యతకి నినాదిస్తూ బీసీల అభివృద్ధికి పాటుపడతానని, క్షేత్రస్థాయి నుంచి బీసీ అభివృద్ధికి, బీజేపీ పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ప్రచార ప్రతినిధిగా భానుప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే అధికార ప్రతినిధి భానురెడ్డి భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఒక విషయం, బీసీల అభివృద్ధికి బీజేపీ ఎంతో తోడ్పడుతోంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీల అభివృద్ధికి, బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని. ఇక కడప జిల్లాలో విజిలెన్స్ అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. పలు బంకులపై ఆరోపణలు వస్తున్న తరుణంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. వినియోగదారుడికి బంకులో అందుతున్న పెట్రోల్ను అధికారులు పరిశీలించారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనగా 26/1/2021 ఉదయం కడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో గాంధీ రోడ్లో గల మంచాలకట్టు ఫిల్లింగ్ పెట్రోల్ బంక్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మరియు ఎన్నికల శాఖ అధికారులు మరియు డిప్యూటీ ఎంఆర్ఓ ఎన్ఫోర్స్మెంట్ వారు అందరూ కలిసి సంయుక్తంగా తనిఖీ చేయడం అనేది, ఈ తనిఖీలో ఎన్నికల వారు సెన్సిటివ్ చెక్ చేయడం అనేది మరియు కొలతలు కూడా వేయడం అనేది మరియు పెట్రోల్ సాంద్రత అన్నీ ఏమన్నా వాటర్ మిక్సింగ్ అట్లా ఉన్నాయో కూడా టెస్ట్ చేయడం అనేది. దీంట్లో వీళ్ళైతే ఈ రోజుకైతే కలపలేదు. ఈ
ఈ వేరియేషన్ కూడా పెద్దగా తేడా అయితే ఏం లేదు. ప్రస్తుత స్టాక్ కూడా 2000 లీటర్లు పెట్రోల్, 2000 లీటర్ డీజిల్ మాత్రమే ఉంది. సాయంత్రం స్టాక్ పాయింట్ వస్తుందని చెప్తున్నారు. కానీ అన్నీ చేసిన వరకు కానీ ఇక్కడ బాత్రూమ్స్ సరిగ్గా లేవు, నీట్నెస్ సరిగ్గా లేవు. బాత్రూమ్స్ కంపల్సరీ జెంట్స్కి లీటర్ సపరేట్ పెట్టాలి. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాము. పైగా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎయిర్ అన్నీ గాలి తక్కువైనా కూడా పట్టించుకొని ఫ్రీగా ఇవ్వాలి, మంచి ప్రొవైడ్ చేయాలి. పైగా బాత్రూమ్స్ కూడా కంపల్సరీ ఉండాలి. పైగా ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఎంతో టెస్ట్ చేయాలి ప్రతిరోజు. కొన్ని వైలేషన్స్ ఉంటే చూసుకొని అవి ఉంటే దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసి పైకి పంపిస్తాం. బాబు విజిలెన్స్ ఇన్స్పెక్టర్. నివాసం మధ్యలో ఉండొద్దని చెప్పి చెప్పినారు. చాలా మంది బయట న్యూస్ చేస్తున్నారు సార్. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ఏపీలో రైతు సంఘాల ర్యాలీలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రోడ్డెక్కిన రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యధిక శాతం రైతు చట్టాలను వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చట్టాల ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా రద్దు చేయాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలి. అమల్లోకి వచ్చిన రోజు, ఈ రోజును పురస్కరించుకొని గత 63 రోజులుగా ఢిల్లీలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చెయ్యాలని చెప్పి రైతులు 63 రోజులుగా లక్షలాది మంది రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తూ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి చలనం లేదు. అదే కాకుండా రైతుల మీద అనేక అభాండాలు వేస్తున్నారు. వాళ్ళు రైతులు కాదంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు. వాళ్ళందరూ రైతులు కాదు, వీళ్ళు వచ్చి బయట నుంచి వచ్చి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే నేను ఒకటే చెబుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు చేసిన చట్టాలు తప్పు, మీరు మాట్లాడుతున్న విధానం తప్పు, మీ పరిపాలనా విధానం తప్పు. ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి అనేక సంస్థలను కార్పొరేటీకరణ చేసి, ప్రైవేటీకరణ చేసి ప్రజల్ని, రైతుల్ని ఒక కూలీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది అని చెప్పి, వాటిని రద్దు చేసుకోండి మహాప్రభు అని చెప్పి రైతులు అడుగుతుంటే వాళ్ళ మీద మీరు అభాండాలు వేస్తున్నారు అంటే మీరు ఎంత మూర్ఖులు. మిత్రులారా, 60 రోజుల పాటుగా రైతాంగం చేస్తున్నటువంటి ఢిల్లీలో డిమాండు, దేశవ్యాప్తంగా రైతుల యొక్క డిమాండ్ ఒకటే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఈ దేశ వ్యవసాయానికి నష్టం. ఈ జిల్లా అనుభవం చూసినా కూడా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇచ్చిన ధాన్యం అమ్ముడుపోయింది తప్పించి మన జిల్లాలో ధాన్యం లక్షల బస్తాలు మిగిలిపోయినటువంటి అనుభవం ఈ జిల్లాలో ఉంది. చెరుకు, దుంప లాంటి ముందుగానే ఒప్పందం చేసుకున్నటువంటి పంటల్లో రేటు రానటువంటిది, ఒప్పందాలకు విరుద్ధంగా జరిగినటువంటివి కూడా అనుభవాలు ఉన్నాయి ఈ జిల్లాలో. స్వభావాలు కానీ ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్స్గా మిగిలే తప్పించి రైతాంగానికి ఉపయోగపడేవి కాదు. ఇవి కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే చట్టాలు మాత్రమే అని చెప్పి అనుభవపూర్వకంగా అర్థమైంది. అందుకని ఈ చట్టాలను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ చట్టాల పేరు మీద రాష్ట్రాల హక్కుల మీద కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఈరోజు రిపబ్లిక్ డే రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. రాజ్యాంగంలో ఈ దేశం ఫెడరల్ రాజ్యాంగం అని చెప్పాం, రాష్ట్రాల హక్కులు ఉంటాయని చెప్పాం. కాబట్టి రాష్ట్రాల హక్కులను కూడా కోరుతా ఉన్నాం. కేంద్ర ఫెయిల్యూర్ని, చట్టంలో లొసుగులు
ఇక గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ నెల 20న నాగరాజు యాదవ్ అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చిలకలూరిపేట సమీపంలో దుండగులు హత్య చేసి దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం చుక్కవారిపల్లి సమీపంలో శ్రీ సిద్ధగిరి క్షేత్రం శ్రీ భగవాన్ రామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు ఒకరు స్వామీజీని హతమార్చినట్లు అదే ఆశ్రమంలోని మహిళా వృద్ధురాలు చెప్తున్నారు. ఆ దుండగుడు తనపై కూడా అత్యాచార యత్నానికి ప్రయత్నించారని, అనంతరం తప్పించుకుని ముళ్లపొదల్లో దాక్కున్నట్లు ఆమె తెలిపారు. స్వామీజీ అనుమానాస్పద మృతిలో మరో కోణం వినిపిస్తుంది. శ్రీవారి భక్తులకు అన్నదానం చేసేందుకు అచ్యుతానంద స్వామి కొనుగోలు చేసిన భవన వివాదమే ఆయన ప్రాణం తీసిందని సోదరుడు ఆరోపిస్తున్నారు. శ్రీవారి భక్తులకు అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పూతలపట్టు మండలంలోని మిట్టూరు వద్ద ఒక భవనాన్ని స్వామీజీ కొనుగోలు చేశారు. సంవత్సరాలు గడిచినా ఇంటిని అమ్మిన వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో హత్యకు దారితీసి ఉంటుందని స్వామీజీ సోదరుడు శ్రీరామరెడ్డి చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వామికి ఏమైనా వాయిగి వచ్చి ఇసిరట్టు కొట్టేసింది అని చెప్పి స్వామి స్వామి అని పట్టుకుంటే ఈ న్యాయతో కూడా తనకులాడుతున్నాడు. అయ్యో ఎవరికన్నా ఫోన్ అన్నా చేద్దామని ఇటు తిరుక్కున్నా ఫోన్ ఎత్తుకుందామని తిరుక్కున్న వాళ్ళకే లంజా వాయి కాదే నేను వచ్చిన గుంతలు వేసిన ఏటో సావడలేవాడు నేను జుట్టు ఇట్టు పట్టుకొని తీయని గుడ్డలో నువ్వు కావాలి నాకు దండం పెట్టిన పెరిగేసినాడు. 20 సంవత్సరాల ముందే ఆయన సన్యాసం తీసుకోవాలని మేమే ట్రై చేసిన వద్దని చెప్తాడు. దాంట్లో ఆయన వచ్చి మేమే మా తల్లిదండ్రులు లేరు అప్పుడు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వచ్చి సన్యాసం పుచ్చుకున్నారంటే సన్యాసంగా చేర్చేసారు. అప్పటి నుండి ఆయన ఆధ్యాత్మికంగా ముందేమన్నా ఒక ఆశ్రమంలో ఉంటే కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇది ఇంత శిథిలం అయిపోయింటే ఆయన వచ్చి ఇక్కడ డెవలప్ చేసి ఆధ్యాత్మికంగా ఉన్నాడు. కానీ ఆయనకేమి వేరే విధమైన ప్రజలతో ఏమి లేదు. ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉపన్యాసాలు ఇచ్చేది, కడప పోయేది, వచ్చిన సంపాదన అంతా దీని మీద పెడతా వచ్చినాడు. ఆశ్రమం మీద ఆ గుడి కట్టించినాడు, ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. అక్కడ ఏమంటే ఇప్పుడు ఇష్యూ ఎందుకంటే మిట్టూరు దగ్గర తిరుపతి రోడ్లో ఏ మండలము అది వచ్చి మండలంలో ఒక ప్రాపర్టీ ఉంది. పైన ఒక ఇల్లు కొన్నాడు. మిట్టూరు అక్కడ ఆశ్రమం ఇల్లు కొన్నాడు. ఐరాల మండలం గుండ్లపల్లిలో ఉండే రామతీర్థ సేవాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమం కట్టుకొని ఉన్నాడు. ఇద్దరికి ఆశ్రమం కట్టుకొని ఈ ఆశ్రమంలో స్వామీజీ చెప్పేదాని ప్రకారం ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం కాంపెల్లి శివార్లో గొర్రెలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 70 గొర్రెలు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గూడూరు నుంచి మదిరాకు గొర్రెలు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఏటిమొగ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ వాహనం ఏటిమొగ హైస్కూల్ వద్ద 10వ తరగతి చదువుతున్న పొనకాల రేష్మ మౌనిక అనే విద్యార్థులను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే రేష్మి మృతి చెందగా మౌనిక అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మౌనికను అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూడా పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిద్దరిని ఢీకొట్టిన టిప్పర్ వాహనాన్ని అవనిగడ్డలో పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. నుంచి 4 గంటల మధ్య సమయంలో ఏటుమొగ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వస్తున్నటువంటి రేష్మ అనే అమ్మాయి తనకు సంబంధించినటువంటి స్కూటీ పెప్ మీద బయలుదేరి వస్తుంది. తన ఫ్రెండ్తో పాటు కలిసి వస్తుంది. ఈ అమ్మాయిని ఈ డిఆర్డిఓ సైట్లో పనిచేస్తున్నటువంటి ట్రిప్పర్ ఏదైతే ఉందో ఆ ట్రిప్పర్ అతివేగంగా రావడం వల్ల అదుపు తప్పి ఈ బైక్ని గుద్దడం వల్ల ఏపీ 28 TC 4621 నెంబర్ కలిగినటువంటి ట్రిప్పర్ వెనక నుంచి గుద్దడం వల్ల అమ్మాయి రోడ్డు మీద పడి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఈ అమ్మాయి వెనకాల కూర్చున్నటువంటి ఎవరైతే పాప ఉందో ఆ పాపకి దెబ్బలు తగిలింది. ఆ పాపని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకుని కేసుని రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐగా చేపట్టారు. ఇందులో ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పారామీటర్స్ ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేసి మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఏదైతే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నామ్స్ని చెప్పున్నారో ఆ నామ్స్కి అనుగుణంగా ఏమేమి వైలేషన్స్ ఉన్నాయో ఆ వైలేషన్స్ అన్నింటిని కూడా అప్లై చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం. నుంచి 4 గంటల మధ్య సమయంలో ఏటుమొగ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వస్తున్నటువంటి రేష్మ అనే అమ్మాయి తనకు సంబంధించినటువంటి స్కూటీ పెప్ మీద బయలుదేరి వస్తుంది. తన ఫ్రెండ్తో పాటు కలిసి వస్తుంది. ఈ అమ్మాయిని ఈ డిఆర్డిఓ సైట్లో పనిచేస్తున్నటువంటి ట్రిప్పర్ ఏదైతే ఉందో ఆ ట్రిప్పర్ అతివేగంగా రావడం వల్ల ఇక హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సింగరేణి కాలనీ గుడిసెలలో జరిగిన ఓ చిన్న వివాదంపై రాజీ కోసం అంటూ నవీన్ శ్రీకాంత్లను అర్ధరాత్రి సమయంలో ఉదయ్ కిరణ్ అనుచరులు రాడ్లతో కొట్టి కత్తితో పొడిచారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ నవీన్ శ్రీకాంత్లను ఆసుపత్రికి తరలించి ఉదయ్ కిరణ్ ను అదుపులో తీసుకున్నారు. ఏం పేరు అలాది? ఉదయ్ కిరణ్, అడ్డే కాక అలియాస్ నవీన్, విజయ్. ఎంతమంది వచ్చారు? 46 మంది వచ్చారు. 45 మంది వచ్చారు. పొడిచింది ఎవరు? పొడిచిన పేరు కదా సార్? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ పేరు ఉంటాడు? ఆస్మాన్ ఘాట్. ఆస్మాన్ ఘాట్. తమ్ముడిని ఇంతకుముందు కొట్టారు. బస్సులో కనిపించారు. ఎందుకు కొట్టారని అడిగినందుకు 40 మంది దాకా జమ చేసి వచ్చారు. ఆ 40 మందిలో ఒకడు 2-3 ఉన్నారు. వాళ్ళు చాకుతో పోసేసారు. అలా ముట్టుకోతా? ముట్టుకోతా.
కిరాణా కొడుకులు ఆస్మాన్ ఘాట్ కిరణ్. ఏం పేరు అలాది? ఉదయ్ కిరణ్, వడ్డే కాక అలియాస్ నవీన్, విజయ్. ఎంతమంది వచ్చారు? 46 మంది వచ్చారు. 45 మంది వచ్చారు. పొడిచింది ఎవరు? పొడిచిన పేరు కదా సార్? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ పేరు ఉంటాడు? ఆస్మాన్ ఘాట్. ఆస్మాన్ ఘాట్. ఆ తమ్ముడిని ఇంతకుముందు కొట్టారు. బస్సులో కనిపించారు. ఎందుకు కొట్టారు అని అడిగినందుకు 40 మంది దాకా జమ చేసి వచ్చారు. ఆ 40 మందిలో ఒకడు 2 ముగ్గురు ఉన్నారు. వాళ్ళు చాకుతో పోసేసారు. అది ముట్టుకోతా? ముట్టుకోతా. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. హైదరాబాద్ వనస్థలీపురంలో పీఆర్సీ సంఘాల ఆందోళన, పీఆర్సీ నిరాశకు గురి చేసిందని జేఏసీ నేతల మండిపాటు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైసీపీ మంత్రుల భేటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై చర్చ. కడప జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు, బంకులో పెట్రోల్ను పరిశీలించిన అధికారులు. ఢిల్లీ రైతులకు మద్దతుగా కాకినాడలో రైతు సంఘాల ర్యాలీ, కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కురివిలో గొర్రెల రారి బోర్ద, 70 గొర్రెల మృతి, 2 తీవ్ర గాయాలు. సమగ్ర సమాచార శ్రమికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.